మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ అనేటువంటి అంశం పూర్తి అయిపోయింది. నౌన్స్ అన్నీ పూర్తిగా చెప్పాను, దాని రిస్ట్రిక్షన్స్, అది ఎలా వాడాలి ఏంటి నా సాధ్యమైనంత వరకు చెప్పాను. ఇంగ్లీష్లో రెండోది ఏంట్రా అంటే ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ అంటే ఏంటంటే సర్వనామములు, పంగనామములు కాదు, సర్వనామములు, ప్రొనౌన్స్ అనమాట. నౌన్స్ అంటే నామములు, ప్రొనౌన్స్ అంటే నౌన్స్కి బదులు వాడేటువంటివి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను నేను ఎప్పుడు కూడా పేరు పెట్టి బాలాజీ బాలాజీ నించున్నాడు, బాలాజీ పాఠం చెప్తున్నాను అనుకోగలనా? నేను పాఠం చెప్తున్నాను, నేను ఇంగ్లీష్ మాస్టర్ని ఇలా చెప్పగలను, కానీ బాలాజీ ఇంగ్లీష్ మాస్టర్ని, బాలాజీ పాఠం చెప్తున్నాను అనుకోలేను. కాబట్టి ఆ నేను అనేది ఏంటి? బాలాజీ అనే నా నౌన్కి బదులుగా వాడుకున్నటువంటి ప్రొనౌన్. అక్కడ అయ్యంటే నేనే మరి. అలాగే మిమ్మల్ని కూడా ఎదుర్కొండా ఉన్న వాళ్ళని, మాస్టర్ మిమ్మల్ని డైరెక్ట్గా పేరు పెట్టి పిలవలేను, మీరు అనగలను, లేక నువ్వు అనగలను, అవునా కదా? ప్రొనౌన్స్ అంటే ఏంటంటే నామవాచకాలు, అంటే నౌన్స్కి బదులుగా వాడేటువంటి వాటిని మనం ప్రొనౌన్స్ అంటారు. ఇవి 3 పర్సన్స్. ప్రొనౌన్స్ అనేవి 3 పర్సన్స్గా ఉంటాయన్నమాట. ఇవి 3 పర్సన్స్. ఏంట్రా 3 పర్సన్స్ అంటే అంటే కంగారు పడకండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8, దానిలో నౌన్స్, మన నౌన్స్లో 5 చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రొనౌన్స్ రెండోది, అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మొదటిది నౌన్స్, రెండోది ప్రొనౌన్స్. ఆ ప్రొనౌన్స్లో మళ్ళీ 3 పర్సన్స్ ఉంటాయన్నమాట. అంతేగాని మనం కంగారు పడకూడదు. చెయ్యిందనుకో, చేతిలో మళ్ళీ వేళ్ళు ఉంటాయి, వేళ్ళకి గోళ్ళు ఉంటాయి, గోళ్ళలో మట్టి ఉంటుంది, సారీ మట్టి అక్కర్లేదు, వేళ్ళు గోళ్ళు ఉంటాయి కదా. అలాగే పార్ట్స్లో మళ్ళీ సబ్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ 3 పర్సన్స్గా ప్రొనౌన్స్ని చెప్పుకుంటాం. అందులో మొదటిది ఏంటి? ఫస్ట్ పర్సన్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎస్టీ అని రాయకూడదు. ఈ అర్థమే ఫస్ట్ అని అర్థం. చాలామంది ఒకటికి ఎస్టీ రాయొచ్చు, కానీ ఈ రోమనంకే ఒకటికి ఎస్టీ రాయకూడదు. దీని అర్థమే ఫస్ట్ అని, మళ్ళీ దీన్ని ఫస్ట్ ఇస్ట్ అనకూడదు, పక్కన ఎస్టీ రాసి. అలాగే ఇక్కడ సెకండ్ ఇది రాసి అనుకో, మళ్ళీ ఎన్డీ రాయకూడదు, సెకండ్ అని అర్థం దీని అర్థమే. సో సెకండ్ పర్సన్. మూడోది థర్డ్ పర్సన్, ఇక్కడ ఆర్డీ రాయకూడదు, దీని అర్థమే థర్డ్ అనమాట. సో థర్డ్ పర్సన్. ఏమిటి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ అంటే? బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకందరికీ తెలుసు, ఇంగ్లీష్ వాళ్ళు కూడా గ్రహించారు ఏంటంటే, అహం బ్రహ్మస్మి అంటే అంతా నేనే. సో ఇటువంటి స్వార్థం ఉండబట్టే ప్రపంచంలో మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఇప్పుడు ఒక థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టాడంటే మనందరం వెలిగిపోవాలి మన ఇళ్లలో అని కాదు. తన పేరు బయటికి రావడం కోసం ఆ స్వార్థంతో ఆయన ఏం చేశాడు? ఒక బల్బు కనిపెట్టాడు. ఫస్ట్ ప్రపంచంలో ఎవరైనా సరే నేనే, అంతా నేను, మేమే, నేను మనమే. సో ఏంటంటే ఫస్ట్ నేను, తర్వాత నా కుటుంబము, లేదా నా రాష్ట్రము, నా దేశము, ఇలా అనుకుంటూ పోతూ ఉంటాడు ప్రతి మనిషి. అయితే ఉపాధ్యాయుల్లో మాత్రం ఈ ప్రాంతీయతత్వాలు అనేవి ఉండటం మంచిది కదా, ఎందుకంటే అందరికీ చెప్పాలి తను చెప్పే పాఠం, ప్రపంచంలో అందరికీ అందజేయాలి తన విజ్ఞానాన్ని. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పర్సన్ నేను, మేము అని పెట్టారు. సో ప్రొనౌన్స్లో ఉన్న 3 పర్సన్స్లో ఫస్ట్ పర్సన్ అంటే ఏంటంటే ఐ, నేను, వి, మేము. సో ఫస్ట్ ఎవరైనా సరే ఎవరి గురించి ఆలోచించుకుంటారు? నా గురించి, మా గురించి. కాబట్టి ఈ ఫస్ట్ పర్సన్లో ఏముంటాయంటే ఐ, వి. ఐ అంటే నేను. దీని గురించి రేపు నేను టేబుల్ ఇస్తా నెక్స్ట్ ఎపిసోడ్లో, కంగారే పడమాకండి, ఇప్పుడు జస్ట్ పాయింట్ నోట్ చేసుకుంటే సరిపోతుంది. వి అంటే మేము లేక మనము అని అర్థం కూడా ఉందన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ పర్సన్. సో నా గురించి, మా గురించి ఆలోచించిన తర్వాత నేనేం చేస్తాను? నెక్స్ట్ నీ గురించి ఆలోచిస్తా, అంతేనా? నేను హ్యాపీగా ఉన్నా, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది, మేమంతా బాగున్నాం అనుకో, అప్పుడు నువ్వెలా ఉన్నావు అన్నారా నాకు కావాలి. కాబట్టి ఇక్కడ ఏంటి? ఫస్ట్ పర్సన్ ఐ, వి, నేను తినాలి, మేము తినాలి. సో ఐ, వి ఫస్ట్ పర్సన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ పర్సన్ యు, నీవు. దీనికి సెకండ్ పర్సన్ యు, మీరు. ఒకప్పుడు యూకి ప్లూరల్ దవ్ అని ఉండేది పూర్వం, దవ్ అంటే మీరని. కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఏమన్నారంటే సాధారణంగా నువ్వు అనేది ఉండదు ఇంగ్లీష్లో, ఎవరిని నువ్వు అనరు. గౌరవంతో పిలిచినా మీరనే అంటారు, లేదా మనకి నలుగురు ఎదురు వచ్చినా మీరనే వేస్తారు. కాబట్టి వాళ్ళు ఏంటి యూకి పెద్ద ప్రాధాన్యం ఇవ్వాలి సింగులర్ నెంబర్లో. కానీ మనం నేర్చుకునేటప్పుడు యు సింగులర్ అంటే నీవు నేర్చుకోవాలి, యు ప్లూరల్ అంటే మీరు అని కూడా నేర్చుకోవాలి. సో సెకండ్ పర్సన్ సింగులర్ యు, సెకండ్ పర్సన్ ప్లూరల్ యు, అంటే నీవు, మీరు. ఇక నా గురించి ఆలోచించేశాను ఐ, వి, నీ గురించి ఆలోచిస్తాను యు, యు. ఇప్పుడు మన ఇద్దరి గురించి అయిన తర్వాత అప్పుడు పక్కవాడి గురించి ఆలోచిస్తాం కాబట్టి హీ, షీ, ఇట్, దే అనేటువంటి ఆలోచించాం. అంటే హీ అంటే అతడు, ఒక్క అతడు అనమాట.
షీ అంటే ఆమె, ఒక్క ఆమె అనమాట. ఇట్ అంటే అది, ఒక్క అది అనమాట. అంటే జంతువు కావచ్చు, వస్తువు కావచ్చు. అక్కడ ఒక కాకున్నా ఇట్ అంటాం, చేపన్నా ఇట్ అంటాం, అలాగే అక్కడ ఒక బాక్స్ ఉన్నా ఇట్ అనే అంటాం. సో హీ అంటే ఏంటి? అతడు. షీ అంటే ఆమె. ఇట్ అంటే అది, అది అంటే వస్తువు లేక జంతువు లేక పక్షి లేక పెట్ట ఏదైనా కావచ్చు. అంటే నేను నువ్వు మిగతా మనుషులు కాందల్లా ఇట్టే. తర్వాత దీనికి ప్లోరల్ ఏంటంటే అంటే దే. దే అంటే వారు అవి. అంటే ఒకడే ఉన్నాడు అనుకో హీ అంటాం, ఒకటి కంటే 10 మంది ఉంటే దే అంటాం. ఒక అమ్మాయి ఉందనుకో షీ అంటాం, ఒక అమ్మాయి కంటే ఎక్కువ మంది ఉన్నారు అనుకో దే అంటాం. అలాగే ఒక గిన్నె ఏదైనా కావచ్చు, ఒక ఐటమ్ ఉంది అక్కడ, ఒక కుర్చీ ఉందనుకుందాం చైర్ అన్నాం. ఒకటి కంటే ఎక్కువ కూర్చుని అనుకో దే అంటాం. అంటే ఏంటి? అక్కడ 10 మంది అమ్మాయిలు ఉన్నా, 10 మంది అబ్బాయిలు ఉన్నా, 10 కుర్చీలు ఉన్నా దే అని అనేస్తాం. అంతేగాని మనుషులకి మళ్ళీ దే, మళ్ళీ లేకపోతే జంతువులకి వస్తువులకి వేరే ఏం లేదు ప్లోరల్ నెంబర్స్లో, థర్డ్ పర్సన్. అయితే ఐ ఉయ్ యూ కాందల్లా హీ షీట్ దేలే. మరి ఐ ఉయ్ ఏమిటి, యూ ఏంటి, హీ షీట్ దే ఏంటంటే ప్రతి పర్సన్లో కూడా మళ్ళీ సింగులర్ ఉంటుంది, ప్లూరల్ ఉంటుంది. అంటే నొక్కనే ఉన్నాను అనుకో ఐ, మరి నాతో పాటు మా ఫ్యామిలీ ఉందనుకో, మా భార్య పిల్లలు ఉన్నారనుకో, అప్పుడేమంటాం ఉయ్ అంటాం. ఐ ఫస్ట్ పర్సన్లో సింగులర్ ఏకవచనము, నేను ఒక్కనే ఉంటే. ఉయ్ ఫస్ట్ పర్సన్లో ప్లూరల్ అంటే బహువచనము, నాకంటే ఎక్కువ మంది నాతో పాటు ఉంటే మేము లేక మనము. మరి సెకండ్ పర్సన్ సింగులర్ యు అంటే నీవు, సెకండ్ పర్సన్ ప్లూరల్ యు అంటే మీరు. థర్డ్ పర్సన్ సింగులర్ హీ అతడు, షీ ఆమె, ఇట్ అది. థర్డ్ పర్సన్ ప్లూరల్ దే, హీకి షీకి ఇట్కి కూడా దేనే ప్లూరల్ అవుతుంది. కాబట్టి మనం చెప్పేటప్పుడు వాచకంతో పాటు అభినయం కూడా కంపల్సరీ. ఇప్పుడు మనం ఫోన్ మాట్లాడుతుంటాం, చెవులు పెట్టేసుకున్నాం, ఏమండి బాగున్నారండి అని చేయి చూపుతుంటాం. ఎందుకు చెప్పాలి? ఫోన్ అవసరం వినేవాడికి మనకు కనిపిస్తున్నావా? లేకపోతే అరే నాకు తంతాను నువ్వు కానీ ఇంటి దగ్గర పిచ్చేసలేస్తే మమ్మీ దగ్గర అని ఫోన్ మాడుతూ చేయలేదు చూపిస్తాం. అవసరం కనపడదా మీ అబ్బాయికి? ఏంట్రా అంటే ఏంటి, మనం వాచకం చెప్పేప్పుడు అభినయం లేదే చెప్పలేం. అలాగే మీరు కూడా ఏం చేస్తారంటే బాగా మైండ్లోకి రావాలంటే ఈ 3 పర్సన్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి, లైఫ్లో కన్ఫ్యూజన్ అవ్వకూడదు. ఐ ఇలా అనుకుంటూ చూపించండి. ఐ, వై ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్, యు యు సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్, హీ షీ ఇట్ దే థర్డ్ పర్సన్ సింగులర్ ప్లూరల్. అర్థమవుతుంది మీకు? ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్, వై ఫస్ట్ పర్సన్ ప్లూరల్, యు సెకండ్ పర్సన్ సింగులర్, యు సెకండ్ పర్సన్ ప్లూరల్, హీ షీ ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్, దే థర్డ్ పర్సన్ ప్లూరల్. ఇలా అనుకుంటూ కనుక ఇలా చూపిస్తూ కనుక మీరంటే ఇక ఈ పర్సన్స్ లైఫ్లో మర్చిపోరు. అవునా కదా? మీరే ఆలోచించి చెప్పండి. దీని తాలూకా టేబుల్ అంటే మీకు నెక్స్ట్ అడుగుతారు కదా, సార్ ఐ అంటే బాగానే ఉంది, ఒక్కోసారి మీ అని ఉందే, మై అని ఉందే, మైన్ అని వస్తుంది, అలాగే యువర్ సెల్ఫ్ అంటామే, దెమ్సెల్వ్స్ అంటామే అనేటువంటిది ఏంటనేది ప్రస్తుతం మన టిప్స్ కూడా చెప్పుకోవాలి. కాబట్టి ఇక్కడతో ఈ లెసన్ అంటే ప్రొనౌన్స్ అనేది మీకు చెప్పేశాను. రేపటి క్లాస్లో ఆ టేబుల్ మీకు ఆల్రెడీ రెడీగా ఉంచుతా, చక్కగా నోట్బుక్లతో పెన్నులతో తయారై మీరు నోట్ చేసుకోండి.